పద్మశాలి కుల బాంధవులకు నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. ఇప్పుడు నేను చెప్పే విషయాలను ఒక పద్మశాలి బిడ్డగా బాగా ఆలోచించండి. ఎందుకంటే పద్మశాలి బిడ్డలమైన మనకు జనాభా ఉన్నప్పటికీ, ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ, మన ఓట్లతో రాజకీయాలను శాసించే శక్తి మనకున్నప్పటికీ, ప్రస్తుతానికి వచ్చేసరికి రాజకీయ బానిసలుగా మిగిలిపోయినాం. కుల బాంధవులారా, ఇంత జనాభా ఉండి, ఇంత ఓటు బ్యాంక్ ఉండి, మనము రాజకీయ బానిసలుగా మిగిలిపోవడం ఏంటిది? ఏ రాజ్యాధికారం ఏమన్నా బ్రహ్మ విద్యనా? మన ఓట్లు మనం వేసుకుంటే కొన్ని నియోజకవర్గాలు మనమే శాసించవచ్చు కదా. ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనము? పోగు అతికి బట్టనేసి ప్రపంచానికి మనల్ని కాపాడుతున్న మనల్ని మనం ఏకం చేసుకోలేకపోవడం వల్ల, మనం చెల్లా చెదురైపోవడం వల్ల ప్రస్తుతం రాజకీయ బానిసలుగా మిగిలిపోయినాం. ఒక చిన్న ఉదాహరణ మాట్లాడుకుందాం. మనము రాజ్యాధికారం లేకపోవడం వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుందో చిన్న ఎగ్జాంపులే మాట్లాడుకుందాం. మనం సిరిసిల్లలో ఉన్నటువంటి మన పద్మశాలి కుల బాంధవులు తెలంగాణ జాతిపిత ఆచార్య కొండలక్ష్మి బాబూజీ గారి విగ్రహం పెట్టుకోవాలని విగ్రహం తయారు చేసుకున్నారు. కానీ అక్కడ ఎమ్మెల్యే కేటీఆర్, నేను పెట్టనివ్వ విగ్రహాన్ని, మీరు పెట్టుకోవద్దు అని 5 సంవత్సరాలు సిరిసిల్ల పద్మశాలి సమాజాన్ని అణిచివేసిండు కేటీఆర్. మరి కేటీఆర్ గెలిచింది పద్మశాలి ఓటుతోనే. తర్వాత పెట్టుకున్నాం మనం. ఒక 5 ఏళ్ళు అయితే తలదించుకున్నాం కదా, అవమానపడ్డాం కదా. తర్వాత అక్కడ పద్మశాలి సమాజాన్ని ఏకం చేసుకున్నాం, పెట్టుకున్నాం. అంటే చూడండి, ఒక విగ్రహం పెట్టుకోవాలంటే కూడా మనకు హక్కు లేదు, అంతే కదా. అదే అక్కడ మన ఓట్లు మనం వేసుకుంటే, మన పద్మశాలి బిడ్డ అక్కడ ఎమ్మెల్యే ఉంటే మనకు పర్మిషన్లు అవసరమా విగ్రహం పెట్టుకోవడానికి? ఇక నేత కార్మిక సమస్యలు అయితే అసలు ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే అవి పరిష్కారం దిశగా ఆలోచించాయి. ఎంతసేపు ఈ సమస్యలు రాజకీయం చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. దానికి కారణం ఏంటిది? మనం రాజ్యాధికారం లేకపోవడం. ఒకసారి పద్మశాలి కుల బాంధవులారా, ప్రతి పద్మశాలి బిడ్డ గుండెల మీద చేసి పెట్టుకుని ఆలోచించండి. నేను ఈ పార్టీ, నాది ఆ పార్టీ, నాది ఆ సంఘము, నాది ఈ సంఘము, నాది ఈ వేదిక, నాది ఆ వేదిక అని ఈ వేదికల వారిగా చీలిపోవడం కాదు. ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. పద్మశాలి సమాజ సంక్షేమం గురించి ఏ ప్రభుత్వం మన ఆలోచించిందా? ఒక మాట స్పష్టంగా చెప్తున్నా. మనకి ఎన్ని సంఘ భవనాలు ఉన్నా, మన కులదైవ మార్కండేయ మందిరాలు ఎన్ని కట్టుకున్నా, భక్తితోని నేత విగ్రహాలు పెట్టుకున్నా, చేనేత విగ్రహాలు పెట్టుకున్నా, మనం ఆర్థికంగా ఎంత బలపడుతున్నా, మనము రాజ్యాధికారం లేకపోతే ఇవన్నీ కూడా అలంకారప్రాయమే చెప్పుకోవడానికి. కాబట్టి పద్మశాలి కుల బాంధవులారా, బాగా ఆలోచించండి. మరో 2-3 సంవత్సరాలు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచే పద్మశాలి సమాజంలో ఆలోచన మొదలు కావాలి. ఇక నుంచి నేను పద్మశాలి బిడ్డను, నాది పద్మశాలి పుట్టుక, నేను నా పద్మశాలి సమాజం కోసం ఆలోచిస్తానటువంటి ఆలోచనతో ముందుకెళ్తే భవిష్యత్తులో రాజ్యాధికారం అందుకుంటాం, హక్కులు సాధించుకుంటాం, పద్మశాలి బిడ్డలుగా సగర్వంగా నిలబడతాం. అవునా కదా మిత్రులారా? ప్రతి పద్మశాలి మిత్రులు ఆలోచించండి.